తోడు నీడ కౌసల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు, వివాహమై విడిపోయిన వారికి, వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి, అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి. ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు. కౌసల్య వారి తోడు నీడ. సెల్ నంబర్ 6305087259. రాజకీయాలలో మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. రాజకీయాలు చేయొచ్చు, చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. ఈరోజు గోపవరం పంచాయతీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మనం చూస్తాం, కొంతమంది వార్డు మెంబర్లను ఏదో ఒక విధంగా వాళ్ళ బలహీనతలో లేకుంటే ఇంకొక కారణం చేతనో తీసుకొని చేసే కార్యక్రమాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో నేను నిన్న పేపర్లు చూసా, తర్వాత ప్రసాదరెడ్డి గారిని అడిగితే వార్డు మెంబర్ల బదులు డూప్లికేట్ మెంబర్ను పంపించి డూప్లికేట్ ఐడి కార్డులు తయారు చేసి వాళ్ళతో ఎన్నిక జరుపుకోవాలనుకున్నటువంటి ఆలోచన విధానం ఈరోజు చూస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దిగజారుడు రాజకీయాలు అనేది ఇది కరెక్ట్ కాదు ఎవరికైనా. అదేవిధంగా మనం ఈరోజు చూసాం, ప్రసాదరెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షుడు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఒక చిన్న ఎన్నిక, వార్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్, ఒక గ్రామ పంచాయతీ ఎన్నిక. ఇలాంటి ఎన్నికలో నిజంగా వీళ్ళందరినీ కూడా 14 మంది వార్డు మెంబర్లను మనస్ఫూర్తిగా అభినందించాలా. ప్రతి ఒక్కరం కూడా నిన్న జరిగిన పరిస్థితులు చూస్తే అంత భయానక పరిస్థితులలో కొట్టినా కానీ, బెదిరించినా, దౌర్జన్యం చేసినా మేము ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఒక దృఢ సంకల్పంతో ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబడతామని 14 మంది నిలబడినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా జిల్లా పార్టీ పరంగా అందరం కూడా, అధ్యక్షుడు అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇంత గట్టిగా నిలబడి నిన్న జరిగిన సంఘటనలో నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి దౌర్జన్యాన్ని ఎదుర్కొన్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.